శ్రీమన్నారాయణ గురుపీఠమునకు జై. శివరామ దీక్షితాచల గురు సాంప్రదాయమునకు జై. శ్రీ 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 పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ శ్రీ గురవే నమః. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురో మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించత్ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అనంత గుణాతీతో రూపాతీతాకారః గుణరూప విహీనత్వం తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వశమనాయ స్వాహా. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిత్యానంద నారాయణ గురోర్ శిష్యం శ్రీశైల వంశాముదిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం సద్గురుం భజామి. జై శ్రీ సద్గురునాథ ప్రభు మహారాజ్ జై. శ్రీమన్నారాయణ గురుపీఠం శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షుడైనటువంటి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, నేడు తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా చంద్రపట్ల గ్రామంలో శ్రీ శ్రీ సద్గురు స్వామి వారి యొక్క సన్నిధిలో మనమంతా గురువార సందర్భంగా సమావేశమైనందుకు, మరి ఆత్మానాత్మ రహిత వర్తత్వ కావ్యంలో ఎరక లక్షణము అనే గ్రంథములో ఈనాడు 47వ కందార్థాన్ని విచారించుకుందాం. గురుమూర్తి కరుణ వల్ల తోచినంత. నీవే విధమెరిగియు శిష్యుడు నీవిధమెరిగియు శిష్యుడు భావమభావమును లేక భ్రాంతియు వీడి నీవను నేనను తెలివిని దేవానిచ్చదను నీకో నిదిగో దక్షిణగా నిదిగో దక్షిణగా కైకొను అయ్యా తనువు నీయదిగా తనువు నీయదిగా కైకొను అయ్యా తనువు నీయదిగా కైకొను అయ్యా తనువు నీయదిగా. పావానుడై నేను విశ్రాంతి జందగా పావానుడై నేను విశ్రాంతి భావారాధితమై
నా శరీరి నైతిని నిధిగో దక్షిణగా నిధిగో గై కొను అయ్యా తను నీయదిగా ఎందుకంటే పై కందార్థములో ఉత్తది జగమనతో చిత్తమున తలపోసి బుద్ధులు స్థిరమతితోడను పెత్తన మిడిచి ఉంది అని ఆ కందార్థం లోపల ఎప్పుడైతే భావం శిష్యునికి ఎప్పుడైతే దృఢమైందో మరి ఈ కందార్థం లోపల నీ విధ మెరిగిన శిష్యుడు మరి భావం అభావము లేక అంటే ఎప్పుడైతే ఈ యావత్తంతా కూడా రూపనామ క్రియాత్మకమైనటువంటి సరళ జగత్తంతా కూడా కళలో నగరం వలె ఇదంతా అర్థము వలె అర్థంలో నగరం వలె ఎప్పుడైతే అతనికి ఇది లేదని దృఢమైందో మరి ఈ విధంగా పెరిగింది కదా ఇదంతా లేదని దృఢమైనటువంటి శిష్యుడు భావం అభావము లేక భావం లేదు అభావం లేదు ఉందని కానీ లేదని కానీ ఇది రెండు అనకుండా లేక భ్రాంతియు వీడి ఇది ఉందని అంటే ఇది ఎరకాని ఇది బయలని ఇది ఉందని ఇది లేదని అవునని కాదని ఇవన్నీ ఎప్పుడు ఉంటాయంటే నేను ఉన్నవానికి ఇవన్నీ వస్తూ ఉంటాయి అవి రెండు లేనటువంటిది భావం లేదు అభావం లేదు ఈ రెండు లేనప్పుడు భ్రాంతి కూడా లేదు ఏ భ్రాంతి అతనికి లేదు ఇంకా ఎందుకంటే అన్ని భ్రమేనాహం భ్రమేణత్వం బ్రహ్మోనాపాస పూజన భ్రమేణేశ్వర భావత్వం బ్రహ్మమూలం ఇదం జగత్ ఇక నేనంటే సర్వం ఉన్నట్టే అది లేదు గనక భ్రాంతి వీడి నీవను నేనను తెలివిని ఈ తెలివి అనేది ఉన్నప్పుడు ఇవన్నీ అనగలుగుతుంది అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే తెలివే ప్రధానమైనటువంటిది దీంట్లో తెలుసుకోవడానికి ఈ తెలివి అంత లాంటిది అంటే ఇది మంచిదని చెడ్డదని ఇది అవునని ఇది కాదని బియ్యమని రాళ్ళని ఇక నీవని నేనని జగమని అంత సర్వాన్ని విచారిస్తూ ఉంటుంది గుర్తిరిగే తెలివి ఈ తెలివి స్వప్నంలో ఉంది కళ్ళగంటా ఉంటుంది సుసూత్రులు లేదు ఎప్పుడైనా సుసూత్రుని మేలుకుంటే మళ్ళీ జాగ్రత్తలు చూస్తే మళ్ళా ఇల్లు వాకిలి భార్య పిల్లలు సంసారం నీవని నేనని జగమని మొత్తం మంది విచారిస్తాం కాబట్టి అన్నిటి కారణం తెలివి మరి అందుకే నీవను నేనను తెలివిని దేవా నీకు ఇచ్చేదారు దేవా నిచ్చెదను నీకు ఇదే దక్షిణ కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా దక్షిణ ప్రధానమైనటువంటిది మరి పుష్పం పత్రం ఫలం త్రోయం అని చెప్పినట్లు గీతలో చెప్పినట్టుగా మరి అన్నిటి కారణం అంటే పుష్పం అనగా మనసు పత్రం అంటే శరీరము ఫలం అంటే జ్ఞానమే త్రోయం అంటే జలం అనగా భక్తి భక్తితో ఈ మూటిని సమర్పించడమే నిజమైనటువంటి భక్తుని లక్షణం ఇక్కడ గురుపుత్రుని లక్షణం కూడా అంతే ఇది నిజమైనటువంటిది అంటే నీ స్వయంగా నీవు పరిశీలన చేసి విచారించి అన్నిటికీ సారాంశం అంటే ఈ పత్రము పుష్పము ఈ ద్వయమైన జలానికి మూల కారణం ఏంటంటే తెలివి అనేది ముఖ్యం ఈ తెలివి ఉంటేనే ఇవన్నీ చేయగల ప్రక్రియలన్నీ అన్నిటికీ మూలం ఈ తెలివే కనుక అదే గుర్తిరిగే జ్ఞానం కాబట్టి ఇంకా అదే నీకు ఇస్తే శరీరం అనేది అప్పుడు ఇచ్చినట్టు నిజమైనటువంటిది కాబట్టి దేవా నిచ్చెదను నీకు ఈ తెలివిని దేవా ఇచ్చెదను నీకు నిదిగో దక్షిణగా అసలైన దక్షిణ అది అప్పుడు కదా ఆత్మ నివేదన అనబోతున్నది అటువంటి దాన్ని గురువుకు సమర్పించినప్పుడు ప్రశాంతంగా ఉండగలడు గైకోనుమయ్యా తనువు నీ అదిగా ఈ తనువు కూడా నీ సేవకే అంటే ఎప్పుడైతే ఈ తెలివిని నీకు సమర్పించిందో ఇంకా ఈ తనువు ఉంది కాబట్టి ఉన్నంతకాలం నీ భక్తుడిగా నిరంతరం గురుసేవ చేస్తూ ఆశ్రమ సేవ గురు సేవ భక్తుల సేవ ఇక ఉన్నంతలో మనం ఇట్లా సేవ చేసుకుంటూ సత్సంగాల్లో పాల్గొని సత్గ్రంథ పఠన చేస్తూ ఎప్పుడు అదే సేవలో ఉన్నంత కాలం అట్లా చేసే జీవితాన్ని గడపడవడం భక్తుల లక్షణం అది అంటే భార్యను చేసుకున్నావు పిల్లలు అయినారు
తర్వాత ఇల్లు వాకిలి ఇవన్నీ ఏర్పడ్డవి. ఇంకా స్నేహితులు చుట్టాలు బంధువులందరూ ఏర్పడ్డారు. ఇవన్నీ ఇడిచిపెట్టి ఇంకా నేను అన్ని పోయినాయి కదా అని చెప్పి పోతే అది చేసుకోక ముందు ఉండేది. భార్య చేసుకోక ముందు అయితే అట్లా పోవడానికి అవకాశం ఉంటుండే. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది లౌకిక ధర్మం. ఇవన్నీ చేస్తూ నువ్వు లేక ఉండడం అంటే భార్య అనగా శరీరం, దానికి నేననే భర్తను, ఇక్కడ జ్ఞానమే గురువు సర్వాన్ని చెప్పేది నీకు. అంటే అది నడుపుతా ఉంది, శరీరాన్ని అవయవాలు నడుపుతా ఉంది, సంతానం నడుపుతా ఉంది సృష్టి లోపల సమస్త జీవులకు. కాబట్టి నిన్ను విచారించుకొని నీకు ఇట్లా లేకుండా చేసుకోవడమే ముఖ్యమైన పని. అవన్నీ కూడా నువ్వు లేక చేస్తూ ఉండాలని చెప్పి ఈ తనువు నీయదిగా అంటే ఎప్పటికీ నీ సేవకుడనే ఉంటాను. కర్తృత్వరహితం కర్మాచరణం అంటే కర్తృత్వం అంటే నేను చేస్తున్నానని నేను చేస్తున్నానని ఇది ఏమవుతుందో అని బాధ నాకు లేదు. కర్మాచరణం అంటే నాకు చేయడమే నా ధర్మం, ఫలితం అది దైవ నిర్ణయం, అది గురు నిర్ణయం. దైవ నిర్ణయము గురువు నిర్ణయం అంటే అట్లా ఎవరి ఇష్ట దైవంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. ఎప్పుడైతే ఈ తనువు నీయదిగా ఎప్పుడైతే చేస్తామో అట్లా సేవ చేస్తామో పావనుడై నేను పావనుడైతడకు పాపుడుగా మిగలడు, పాపజనునిగా మిగలడు, పావనుడైతాడు. పాప సంహారం జరిగినట్టుగా ఆ విధంగా సేవ చేస్తుంది. అంటే పరోపకారం విధం శరీరంగా భావించి తాను పోషింపబడి తన కుటుంబాన్ని పోషింపబడి ఇంకా మిగిలిన టైంలో మరి ఇతరులకు కూడా ఉపయోగపడితే ప్రజాసేవకు, దైవ సేవకు, ప్రజాసేవకు, శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడితే కొంత పావన అవడానికి అవకాశం ఉంటుంది. పావనుడై నేను విశ్రాంతి చెందగా, అప్పుడు విశ్రాంతి చెందాలి. మనశ్శాంతి కొరకు మహనీయులు చాలా మంది ఎంత కష్టపడ్డదు. మనశ్శాంతి కావాలంటే జప తప యజ్ఞ యాగ హోమములు చేస్తూ ఎక్కడెక్కడో గుహలకు వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి మనతో దీక్ష తీసుకొని గుహలు ఏర్పాటు చేసుకొని అందుట్లో కూర్చొని తలకిందులుగా తపస్సు చేసిన ఈ మనసు కోతి లేక ప్రయాణం చేస్తూనే ఉంటుంది. అప్పటికి కూడా విశ్రాంతి లేదు, విశ్రాంతి అంత చెందలేదు. మరి ఎప్పుడైతే ఇవి తను మనసు ఇట్లా దక్షిణగా ఇచ్చినవో అప్పుడు ఏం చెప్పినాడు, పావనుడై నేను విశ్రాంతి చెందగా. ఎందుకంటే సర్వ బాధ్యతలు గురువు పైన మనం పెట్టినప్పుడు ఇక మనకి ఏదైనా బాధ్యత ఉంది అంటే మనసు అనేది సంచరిస్తుంటది. ఇంకా సర్వ బాధ్యతలు తానే వహించినప్పుడు ఇంకా మనకేం ఉపాయం ఉంటుంది. ఒక రైతు దగ్గర ఒక వ్యక్తి డబ్బు నిమిత్తమై అంటే ఏదో భూమి కొనో లేకపోతే ఇల్లు పెళ్లి చేసో అతనికి ఏదో డబ్బులుండి ఒక వ్యక్తి దగ్గర ఒక రైతు దగ్గర జీతం కుదిరింది. ఒక సంవత్సరానికి జీతం కుదిరింది, 1,00,000 రూపాయలు తీసుకుంది. మరి సేనంతా ఒక దగ్గర కుప్ప వేసింది. వర్షాలంతా వచ్చి కుప్పేసి బంతి కట్టిన తర్వాత గడ్డి వాపు పెట్టింది పశువులకు. 10-20 పశువులు లేదు. ఆ పశువుల కొరకు గడ్డి పొడి పెట్టింది. ఏదో అది ఎందుకంటే దురదృష్టవశాత్తు గాలి దుమారాలు వచ్చినాయి, అందులో నిప్పు పడి మొత్తం గడ్డిలో అంటుపోతుంది. కాలిపోతుంటే అక్కడ జీతం కుదురుతుంది కాబట్టి అక్కడ సేవకం చేసేవాడు ఏం చేస్తాడు, వీలైనంత వరకు నీళ్లు తల్లటము, ఆకులు తీసుకొచ్చి చల్లారపడము, నీళ్లు తల్లడము, మట్టి తల్లడము ఎంతో కష్టపడాడు బాబు. ఆ కార్యక్రమం చేస్తుంటే అక్కడ చేతులు కూడా కొంచెం అక్కడక్కడ కాలినట్టు. ఆ రైతు గారు వచ్చి అరే పోతే పోయింది ఇక నువ్వేం చేస్తావు అని చెప్పి అన్నాడు. ప్రయత్నం అయితే చేసిండు, పోయిన తర్వాత బాధ ఎవరికి, ఆ రైతుగా జీతగానికి. జీతగానికి అయితే లేదు కదా, ఎందుకు నాది కాదు కదా, ఏదనంటే ఆయన చూసుకుంటారులే అంటే సేవకుడు కదా. అంటే మనము కూడా ఈ యావత్ ఈ బ్రహ్మాండాన్ని నడుపుతున్నటువంటి మహానాయకుడు ఎవరు, భగవంతుడు ఒక్కడే కదా, దైవం ఒక్కడే కదా. అంటే దైవము చూసుకుంటాడు కదా. ఇంక ఇది ఇట్లా జరిగేది ప్రకృతి వశాత్తుగా ఈ ధర్మంగా ఇది జరిగిపోయింది, నేనైతే ఆపేది కాదు. ఇంకా మరి ఆయనే చూసుకుంటాడు కదా. మన యజమాని ఎవరు, సర్వేశ్వరుడే కదా. ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు అనేది ఇంకా ఉంటే అప్పుడు విసిరాంతే కదా. అయ్యో నాది బాయనే, నాకు అడివాయం బాయ, నా పసులు ఏం తింటాయి, నా పిల్లలు బతకాలి అని చెప్పి ఆలోచన చేసుకుంటే నకారం వచ్చింది తింటే ఇంక నీకు ఇబ్బంది తప్పదు.
విశ్రాంతిగా ఉండలేవు. విశ్రాంతి చెందగా భావరహితము అయిన నశరీరినైతేనే, ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు చేసుకుంటున్నావు భావరహితమైన నశరీరినైతేనే, నీకు శరీరం లేదు. శరీరం ఉన్నవారికే అన్ని బాధలు. శరీరం అంటే ఏంటి? ఇక్కడ గుర్తిరిగే శరీరం. శరీరం అంటే కనబడినటువంటి స్థూల శరీరంగా, దీన్ని ఆడిస్తున్నటువంటి గుర్తును ఎరిగే శరీరం, గుర్తులను ఎరిగే శరీరం. ఇవన్నీ గుర్తులే. పొట్టి, పొడుగు, లావు, సన్నము, ఎర్రగా, తెల్లగా, మిశ్రమం, ఇట్లా 10 రకాలైనటువంటి రూపాలు. ఇవన్నీ దశవిధ రూపాలను చూసినటువంటిది కంటిలో ఉండి సూక్ష్మాతి సూక్ష్మమై పాప ఏదైతే ఉందో అందులో ఉండి చూస్తా ఉంది సర్వాన్ని గుర్తిరిగేసేది. జాగ్రత్త అవస్థ యందు జీవుడు నిద్రస్థానం నుండి ఈశ్వరుని పేర ధరించి సకల వ్యవహారములను జాగ్రత్తగా చేయుచుడు అని. ఈ జీవునికి 3 పాత్రలు ఉన్నాయి. జాగ్రత్త లోపల ఈ జీవుడు నేత్రస్థానం నుండి ఈశ్వరుని పేర ధరించి సకల వ్యవహారములను జాగ్రత్తగా చేయుచుడు. ఇది జాగ్రత్త అవస్థ. ఇప్పుడు ఈశ్వరుడైంది. మరి అట్లే ఈ వ్యవహారం ఉదయం లేచి సాయంత్రం వరకు పనులు చేసి 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 చేతులు అలసిపోయి, నడిచి కాళ్ళు అలసిపోయి, చూసి కళ్ళు అలసిపోయి, నేను శబ్దాలు చెవులు కుయ్యమని, ఇంకా అన్ని సర్వేంద్రియాలు అలసిపోయిన తర్వాత ఇట్లా కూర్చొని బోధ ఇందామని, లేకపోతే మరి ఏదైనా వేద శ్రవణం పఠన చేస్తుంటే విందామని, లేదా హరికథలు విందామని, ఇట్లా భజన విందామని పోతే పొదువుగా చేసింది కదా పని. అట్లా కూర్చుంటే ప్రశాంతంగా కూర్చున్న వరకు నిద్ర వచ్చేసింది. అది ఫస్ట్ ఏమైతుంది అంటే ఫస్ట్ కళ్ళు మూతలు పడతాయి. ఎందుకంటే జీవుడు అక్కడ నుండి స్థానం తప్పుతాడు కాబట్టి మెల్లగా ఇట్లా అక్కడ జీవుడు ఎక్కడైతే కంఠస్థానానికి రాగానే ఈ రెప్పలు మూసుకపోతాయి. కంఠస్థానానికి వచ్చి మరి శరీరం బాగానే ఉంటుంది కానీ మనసు కలలుగంటది. అక్కడ జీవుడు ఇక్కడ వచ్చి తైజేశ్వరుడు అనే పేరు అక్కడ ఉండి అక్కడ కలలుగంటా ఉంటుంది. ఇంకా ఎన్నిక ముందరికి కింద పడే పరిస్థితి కూడా వస్తుంది. అప్పుడు ఆ పరిస్థితి అట్లా ఈ మళ్ళా అప్పుడు ఏం చేస్తాడు, అక్కడి ఇక్కడ చూస్తాడు. ఎవరైనా చూసి ఎవరు నిద్రపోతున్నాడు, ఎవరు చూడలే అనుకుంటాడు. అందరు చూసింటారు కానీ ఎవరు చూడలే అనుకుంటాడు. మళ్ళా సరి చేసుకొని మళ్ళా కూర్చుంటాడు. ఇంకా అట్లా 3-4 సార్లు అట్లా కింద మీద ఎవరికల్లా సేపు విశ్రాంతి తీసుకోమని చెప్తారు ఎవరైనా. అప్పుడు పడుకున్న తర్వాత ఈ జీవుడు మెల్లగా హృదయ స్థానానికి వెళ్ళిపోతాడు. మనోబుద్ధులు తీసుకొని అక్కడ ఉండి నిద్ర సుఖాన్ని అనుభవిస్తాడు కదా. ఇట్లా రూపాంతరం చెందుతూ ఉన్నటువంటి ఆ తెలివి ఏదైతే ఉందో అది ఉన్నంతసేపు, ఇంకా అప్పుడు సుశుద్ధులు ఎక్కువైన తర్వాత ఇంకేం గుర్తుపడతాం? గుర్తుపట్టలేదు. మనస్సు బుద్ధి మనం చెప్పగలుగుతాం. నిద్ర సుఖాన్ని చెప్పగలుగుతాం. బాగా నిద్రపోయినా ఈరోజు అని చెప్పగలుగుతున్నాం. నిద్ర రాలేదు అని కూడా చెప్పగలుగుతాం. అనుకునేదా నిద్ర రాలేదంట అనుభూతిని చెప్పగలుగుతున్నాం కదా. అప్పుడు బాగా సంపూర్ణంగా నిద్రపోయినప్పుడు క్షణకాలం అంతా ధ్యాస ఎక్కువ అవుతుంది. ఇనుపముక్క అయస్కాంతం లేక అట్లా ఉన్నప్పుడు ఏదైతే సుషుప్తిలో నీకు ధ్యాస లేదు, మరణంలో లేదు, ఈ తెలివి సమాధి స్థితిలో లేదు. అట్లా రూపాంతరాలు చెందినటువంటి యొక్క శరీరం, దాన్ని గుర్తు ఎరిగే శరీరాన్ని అది గురువుకు సమర్పించుకున్నాలి. అప్పుడు అశరీరి నైతిని, శరీరం లేనటువంటి అశరీరి నైతిని నిరుగు దక్షిణగా గైకొనుమయ్యా తనువు నీయదిగా. ఈ తనువు, మనసు, ధనము, సర్వ సంపదలు నీకు సమర్పిస్తున్నాను. ఇంకా నేను ప్రశాంతంగా ఉంటే విశ్రాంతి చెంది అని చక్కటి మార్గాన్ని మనకు స్వాముల వారి కందర్థం లోపల సెలవిచ్చినాడు. కాబట్టి జై శ్రీ సద్గుణాథ బ్రహ్మరాజు జై.